మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తిరుపతికి వెళ్ళాలి అని అంటే అందరూ కూడా కరీంనగర్ నుండి తిరుపతికి నడిచే ట్రైన్ని, అలాగే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో నడిచే స్పెషల్ ట్రైన్స్ని మాత్రమే ఎక్కువగా యూజ్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి అని అంటే రామగుండం లేదా పెద్దపల్లికి అయితే వెళ్తే వేరే ట్రైన్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ అక్కడ నుంచి కూడా ట్రైన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు తిరుపతికి. రామగుండం నుంచి ఉన్నా కూడా అవి పైనుంచి వచ్చే ట్రైన్స్ కాబట్టి వాటికి ఎక్కువగా ఈ స్లీపర్ కోచెస్లో టికెట్స్ అయితే బుక్ అయి ఉంటాయి ఆల్రెడీ. సో కరీంనగర్ నుంచి నడిచే ట్రైన్ని మాత్రమే ఎక్కువగా అయితే యూజ్ అయితే చేసుకుంటారు. ఇటు మంచిర్యాల నుంచి వచ్చి మరి పెద్దపల్లిలో ట్రైన్ ఎక్కి మరి వెళ్తూ ఉంటారు కరీంనగర్ ట్రైన్ని తిరుపతికి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కరీంనగర్ మీదుగా నడిచే ట్రైన్స్తో పాటు మరొక స్పెషల్ ట్రైన్ అయితే తిరుపతికి అయితే రన్ అయితే కాబోతుంది. కొన్ని రోజుల వరకు మాత్రమే ఇది, కానీ కొన్ని రోజులైనా కూడా మంచి యూజ్ఫుల్ అయ్యే ట్రైన్ ఇది. ఈ ట్రైన్ ఒక కొత్త రూట్లో అయితే రన్ కాబోతుంది. ఆ కొత్త రూట్కి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి కనెక్టివిటీ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ వీడియోలో చూద్దాం. ఏం లేదు, మీరు వీడియోకి లైక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు అయితే చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07051 రక్సల్ తిరుపతి రక్సల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది రక్సల్ నుండి తిరుపతికి అయితే రన్ కాబోతుంది, అలాగే తిరుపతి నుండి రక్సల్కి అయితే రన్ కాబోతుంది. ఫస్ట్ అయితే తిరుపతి నుంచి రక్సల్కి రన్ అయ్యే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07051. ఈ ట్రైన్ ప్రతి సోమవారం తిరుపతి నుండి ఉదయం 8:15 అయితే బయలుదేరుతుంది. రేణిగుంట జంక్షన్, రాజంపేట, కడప జంక్షన్, ఎర్లగుంట జంక్షన్, తాడిపత్రి, గుంతకల్ జంక్షన్, అదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్ జంక్షన్, కృష్ణ జంక్షన్, తాండూరు, వికారాబాద్ జంక్షన్, లింగంపల్లి, సికింద్రాబాద్ జంక్షన్, చెర్లపల్లి, కాజీపేట్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, మంచిర్యాల్, సిరిపూర్ కాగజ్నగర్. సో ఈ ఏరియాలో అయితే స్టాప్స్ అయితే ఉన్నాయి ఈ ట్రైన్కి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకు సంబంధించి మన కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ట్రైన్ ఇది. ఎందుకంటే ఈ ట్రైన్లో పెద్దపల్లి జంక్షన్కి స్టాప్ ఉంది. ఇక్కడ నుండి మనం ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. రామగుండంలో స్టాప్ లేదు, మంచిర్యాల్లో ఉంది, సిరిపూర్ కాగజ్నగర్లో ఉంది, బల్లార్షా. తర్వాత ఇకటంతా మహారాష్ట్ర గోండియా జంక్షన్, దుర్గ్ జంక్షన్, రాయ్పూరు, బిలాస్పూర్ జంక్షన్ ఇలా అయితే వెళ్తూ ఉంటుంది ట్రైను. సో మనకి తెలంగాణకు సంబంధించి ఈ ట్రైన్ వచ్చేసి పెద్దపల్లి జంక్షన్, మంచిర్యాల్, సిరిపూర్ కాగజ్నగర్, కాజీపేట్ జంక్షన్, సికింద్రాబాద్, వికారాబాద్ ఈ ప్లేసెస్లో అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. కాజీపేట్ జంక్షన్లోకి రాత్రి 10:38కి, పెద్దపల్లి జంక్షన్కి రాత్రి 11:55కి, మంచిర్యాలకి 11:31కి, సిరిపూర్ కాగజ్నగర్కి 1:21 AM అయితే వస్తుంది. సో మెయిన్గా ఈ స్టేషన్ల గురించి ఎందుకు చెప్తున్నానంటే మన ఏరియాల నుంచి ఈ స్టేషన్ల నుంచి ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇక రక్సల్ నుండి తిరుపతికి వెళ్ళే టైమింగ్స్ వచ్చేసి అండ్ ఏ రోజు వెళ్తుంది అనేది చెప్తాను. ఇక రక్సల్ నుండి తిరుపతికి వచ్చేసి ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం తిరుపతికి వెళ్ళాలంటే ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేయాలి. 07052 ట్రైన్ నెంబర్. ఈ ట్రైన్ ప్రతి గురువారం అయితే అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇక్కడ సిరిపూర్ కాగజ్నగర్కి వచ్చే టైం వచ్చేసి ఫ్రైడే మధ్యాహ్నం 1:43కి, మంచిర్యాలకి 2:35కి, పెద్దపల్లి జంక్షన్కి 2:59కి, కాజీపేట్ జంక్షన్కి 4:28కి అయితే వస్తుంది. సో ఇందాక చెప్పిన స్టాప్సే ఉంటాయి ఈ ట్రైన్ కూడా. సో రెండు వైపులా సేమ్ స్టాప్స్తో రన్ అవుతుంది. 07051 తిరుపతి నుండి రక్సల్కి వెళ్ళేటప్పుడు ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు రన్ అవుతుంది. 07052 రక్సల్ నుండి తిరుపతికి ఏప్రిల్ 16 నుంచి మే 28 వరకు రన్ అవుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ కాబట్టి సో కొన్ని రోజుల వరకే రన్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత స్పెషల్ నుంచి రెగ్యులర్గా మారుస్తారా లేదన్న అప్డేట్ అయితే లేదు. కానీ ఈ ట్రైన్ మన ఏరియా ప్రజలకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది టికెట్స్ దొరకక లేట్గా, అంటే చాలామంది టికెట్స్ దొరకక చాలా రోజులు వెయిట్ చేసి టికెట్స్ మరి బుక్ చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ట్రైన్లో 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ, జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి, అలాగే స్లీపర్ కోచెస్ కూడా ఉన్నాయి. అందరూ కూడా గమనించుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. చాలా ఈజీగా కన్ఫర్మ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ట్రైన్ యూస్ఫుల్ కాదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.